అయ్య బాబు బ్యామ ఫిషింగ్ అడ్వెంచరా ఏంటన్నా మనోడు సముద్రంలో ఉన్నాడా? సముద్రంలో ఉండడం కదన్నా, మనోడు చెరువులో కర్రలు అనేది తీస్తున్నారు. చెరువులో కర్రలు ఏంటన్నా? వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్కే క్లియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదైతే ఇంజిన్ బోటు. ఈ చేపల చెరువులు అనేది దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నేను పట్టుకున్న హ్యాండిల్ అయితే దీన్ని అయితే బలవంతంగా అయితే వేయాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది రివర్స్ కొట్టే అవకాశం ఉంది. నేనైతే చెరువులో గెల్లవేసుకురావడానికి దీని సహాయంతో పడవలు అనేది లాక్కెళ్తున్నాను. చెరువులో గాలి విపరీతంగా వేసినప్పుడు ఈ యొక్క పడవలు అనేవి నిలబడవు, అందుకే ఇలాంటి బోటు సహాయంతో పడవ అనేది నడుపుతూ ఉంటారు. ఒక పక్క అయితే సూర్యుడు అయితే విపరీతమైన ఎండనైతే కిందకి అందిస్తున్నాడు. ఈ చెరువులో పనికొచ్చినప్పుడు ఎంత ఎండ అయినా తప్పదు. ఎండ అనిపించినప్పుడల్లా నీటిలో ములుగుతూ ఉంటాము. ఈ హ్యాండిల్ అనేది చాలా జాగ్రత్తగానే తీయాలి. ఇంకా నేనైతే ఎట్టగొట్ట దాన్ని అయితే స్టార్ట్ చేసి మనోళ్ళ దగ్గరికి అయితే వేసుకెళ్తున్నాను. చెరువులో గెళ్ళ ఎందుకు పీకడం అని మీకు అనుకో, చెరువు పట్టుబడి పట్టడానికి ముందే వీటిని పీకుతూ ఉంటాము. చెరువులో చేపలు వాటికి తినే ఆహారం వీటికి కడుతూ ఉంటారు. ఇవి చెరువు సైజుని బట్టి, చెరువు ఎకరాలను బట్టి ఇవి గెళ్ళు అనేది పాతుతూ ఉంటారు. చెరువు మధ్యలో అయితే గెళ్ళ అనేది పాతుతారు. ఈ కూలికొచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఈత అనేది రావాలి. ఇంకా నేనైతే ప్రతి ఒక్కరి దగ్గర గెళ్ళ అనేది పడవలో వేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ములిగి గెళ్ళ అనేది పీకుతూ ఉండాలి. ఇంకా మధ్యలో అయితే చాలా లోతు అనేది ఉంటుంది, ఊపిరి బిగబెట్టి అయితే కిందకెళ్ళి గెడ పీకాలి. ఇంకా ఈ చెరువులో అయితే 2 లైన్లు గెళ్ళ అయితే ఉన్నాయన్నమాట. గెడకొచ్చేసి ఇంచుమించుగా ఒక 150 గెడ వరకు అయితే ఉంటుంది ఒక్కొక్క లైన్ కి. చెరువు మధ్యలో అయితే చాలా లోతు ఉంటుంది కాబట్టి అంతసేపు ఈత కొట్టాలంటే చాలా అందరికీ కష్టంగానే ఉంటుంది. అలాంటి టైంలో ఉపయోగపడుతుందండి లైఫ్ జాకెట్ అనమాట. మాకు ఇదే వాళ్ళ బెండ్ అనమాట, అది అటు సైడ్ బెండ్ ఉంటుంది. ఇంకా ఇదైతే 2 కాళ్ళ మధ్యలో అయితే పెట్టుకోవాలి. మనం ఒక చెరువులో ఎంతసేపు అయినా ఈ బెండు సహాయంతో అయితే ఉండొచ్చు. ఇంకా ఈ రోజు అయితే ఇది చేపల చెరువు తిరగేత అనమాట. తిరగేత వేసేటప్పుడు వలకడ్డ వస్తాయని గెల్లని ప్రతి ఒక్కటి కూడా గెల్ల అనేది పీకాలి. ఈ వలపానికైతే కుర్రోళ్ళు వస్తారు, కొంతమంది ముసలోళ్ళు వస్తారు. ఏజ్ పైపడిన వారు గట్టువారంట వలలాక్కోవడానికి అయితే మేస్త్రి గారు అక్కడ పెడతారు. ఇంకా కుర్రోళ్ళు అయితే ఈ గెలలు లాగించడానికి అయితే పంపిస్తారు. ఇంకా ఒక లైన్ గెల్ల అయితే పీకేశారు. ఇంకా అయితే మిగతా గెళ్ళని వేసుకోవడానికి మా బామ్మద్దిని ఎక్కించుకుని అయితే వచ్చేసాను. ఇక చూడండి, మనోడు ఇంచుమించుగా 6 అడుగులు బార్ అయితే ఉంటాడు, అయినప్పటికీ ఆయన కూడా చెరువు అనేది అందట్లేదు. ఇంకా 2 లైన్లు గెల్ల అయితే పడవలో అయితే లోడింగ్ అయితే చేసుకుని గట్టువారకు అయితే వచ్చి ఈ గట్టువారని అయితే వేయాలి. ఎప్పుడు పట్టుబడికి ఇలాంటి కర్రలు అవసరం అవుతాయి కాబట్టి గట్టువారని అయితే వేస్తాము. ఇలాంటి ఇంట్రెస్ట్కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఆర్కే కొలేరు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.